ఏమైందండి? ఎందుకిలా చిన్నపిల్లాళ్ళ ఏడుస్తున్నారు? దుర్గమ్మ గారు ఏమన్నారండి? నమ్మలేదా? మనమ్మాయి జీవితం ఇక ఇంతేనా? అందుకేనా ఇంతలా బాధపడుతున్నారు? తులసి, తులసి, ఏమైందండి? వెళ్ళాను తులసి. అమ్మతో నిజం చెప్పాలి. గా సంగతి తెలిస్తే మా అమ్మ బ్రతకదు. చెప్పకపోతే నేను చచ్చినంత వట్టి. నా చేత ఒట్టు వేయించుకున్నాడు తులసి. అయ్యో, ఇదేం కర్మండి. ఇప్పుడు చెప్పడానికి కూడా లేదు కదండి. ఇప్పుడు ఎలా? మీరన్నట్టే ఇక మన అమ్మాయికి సుఖపడే యోగం లేదా? అమ్మా, నాన్న, ఏంటలా ఉన్నారు? ఏం జరిగింది? ఏం లేదమ్మా, ఏం లేదు. కంట్లో దుమ్ము పడిందమ్మా, అంతే. నీళ్ళొస్తుంటే ఇప్పుడే తుడుచుకుంటున్నాను. అలాగా? అమ్మా, మరి నువ్వేంటమ్మా ఇలా ఉన్నావు? నువ్వు కూడా ఏడ్చినట్టున్నావు. అసలు ఏం జరిగిందో చెప్పండి. రే రే రే, ఏం లేదురా. నా కంట్లో దుమ్ము పడింది కదా అమ్మ, ఆ దుమ్ముని ఊదుతుంటే ఆ దుమ్ము మీ అమ్మ కంట్లో పడిందిరా. అది అలా ఎక్కడైనా పడుతుందా నాన్న? ఆ దుమ్ముని ఊదుతుంటే ఆ దుమ్ము మీ అమ్మ కంట్లో పడిందిరా. అది అలా ఎక్కడైనా పడుతుందా నాన్న? అబ్బే, ఎక్కడా పడదురా. ఇదిగో మొగుడు పెళ్ళాల మధ్య అలా జరుగుతుంది. ఎందుకో తెలుసా? ఒకరి బాధ ఇంకోరు పంచుకోవడం లాగే. ఒకరి కంట్లో పడిన నలుసు ఇంకొకరి కంట్లో నీరవుతుంది. విచిత్రంగా ఉంది నాన్న. అవునరా, దాంపత్యం అంటేనే చిత్రమైంది. అది ఆ సంగతి నీకింకా తెలియదు కదమ్మా. నువ్వు 75% దగ్గరే ఆగిపోతావు అనుకోలేదమ్మా. అవునన్నా, నాకింకా తెలీదుగా. నేనన్నది అది కాదమ్మా. ఏంటండి, దానికి దాంపత్యం అంటే ఏంటో తెలియకపోవడం ఏంటి? నేనంటున్నది తెలియకపోవడం కాదే. మొన్ననేగా పెళ్ళయింది.
సంసారంలోని సాధక బాధకాలు తెలియవు. అందుకే అలా అన్నాను. ఆ మాటే తను అన్నది. పిచ్చి ముఖం, తనకి అర్థమైన పాటి నీకు అర్థం కాలేదా? పద్మావతి, దాంపత్యం గురించి ఎప్పుడు తెలుసుకుంటావమ్మా? తొందరలోనే నాకు అనుభవం వస్తుంది. అమ్మా, నాన్న, మీకోసం నేను వద్దమ్మా, వద్దు. మీకోసం కృష్ణ బట్టలు పంపించాడు నాన్న. కృష్ణ మా కోసం బట్టలు పంపించాడా? ఎందుకమ్మా ఇవన్నీ? ఏమో నాన్న, తనని అడగండి. నేను వస్తుంటే కనిపించిచ్చాడు. అమ్మా, తీసుకో అమ్మా, తీసుకో. తులసి, కృష్ణకి మనం చాలా రుణపడిపోతున్నాం తులసి. పోనీలే నాన్న, దేవుడు మీకు మంచి అల్లుడినిచ్చాడు. ఆ అల్లుడి కాదమ్మా, ఇద్దరు అల్లుళ్ళనిచ్చాడు. కృష్ణ నాకు చిన్నల్లుడైతే నా పెద్దల్లుడు సీనయ్య నీ భర్త తక్కువ అమ్మా. రే, సీనయ్య గొప్పతనం నీకు కనిపించదురా. అంత గొప్పల్లుడు, అతన్ని నువ్వు అనవసరంగా దూరం పెట్టావురా. ఏంటండి మీరు మాట్లాడేది? అల్లుడు గారిని అమ్మాయి దూరం పెట్టడం ఏంటి? ఏం జరిగింది? దూరం పెట్టడం కాదమ్మా, మా అత్తమ్మ వల్ల దూరం అయ్యాంగా, అదే నాన్న అంటున్నారు. అంతే కదా నాన్న? అంతేనమ్మా. అమ్మా, నన్ను ఇలాగే నిలబెట్టి మాట్లాడతావా? నాకు దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు తీసుకురావా? ఇప్పుడే వస్తానమ్మా. మా విషయంలో మీరేం బాధపడకండి నాన్న. తొందరలోనే నేను ఆయనకి దగ్గర అవుతాను. నిజంగానమ్మా? అవును నాన్న, నేను తెలియక తప్పు చేశాను. కానీ ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను నాన్న. తెలుసుకునేసరికి ఆయన మరో రకంగా దూరం అయ్యారు. నేను కూడా ఆయన ఎప్పుడు నాకు దగ్గర అవుతారని ఎదురు చూస్తూనే ఉన్నాను. ఏదో ఒక రోజు మేమిద్దరం కలుస్తాం నాన్న, కలుస్తాం. కానీ అంతకుముందు ఏం జరిగిందో మీకు పూర్తిగా చెప్పాలి నాన్న. పద్దు, చెప్పమ్మా, ఏం జరిగిందమ్మా?
నమ్మింది నా చదువుని, కానీ నా ప్రేమని కాదు. నేనే అనవసరంగా అపార్థం చేసుకున్నాను. పెళ్ళైనప్పటి నుంచి నాలో కూడా మధ్య చిత్రహింసలు పెట్టాను. దానికి శిక్ష ఇప్పుడు అనుభవిస్తున్నాను. తన మనసు తెలుసుకొని నేను తనకి దగ్గర అవుతామనుకుంటుంటే ఆ భగవంతుడు మమ్మల్ని దూరం చేశాడు. నా తప్పు తెలుసుకున్నాను నాన్న. మేమిద్దరం కలుసుకునే రోజు తొందరలోనే రావాలని నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. తప్పకుండా కలుస్తాను నాన్న. ఆ నమ్మకం నాకుంది. అవునన్న, నాకుంది. ఇంత క్షోభ అనుభవించావా నా తల్లి? ఎంత క్షోభ అనుభవించావు? ఇప్పటికైనా నీ నోటి నుండి ఓ నిజాన్ని చెప్పావు. వద్దు రే, దేవుడున్నాడమ్మా, దేవుడున్నాడు రే. మంచి వాళ్ళకి అంత మంచి జరుగుతుంది. నీ కష్టాలన్నీ తీరిపోతాయి తల్లి, నీ కష్టాలన్నీ తీరిపోతాయి. మంగా, కడుపుతో ఉన్నదానివి ఈ సమయంలో ఆరు బయట కూసోకూడదని తెలియదా? లోనికి పో. ఏందత్తమ్మా, కూసుంటే ఏమవుతుంది? నేను నీకు కారణాలు చెప్పే పరిస్థితిలో లేను. సంధ్య వేళ కూసోకూడదు గంతే. పో, లోనికి బొమ్మని చెప్తున్నాను కదా. ఈదురు వాళ్ళ కళ్ళని నీ మీద పడుతున్నాయే, దిష్టి తగులుతాది. పో లోపలికి. ఆగో, నెలలు నిండుతున్నాయని మర్చిపోయినావంటే కాస్త నిదానంగా పో. నా కూతురు కడుపుతో ఉన్నదని గుర్తుంటే ఎట్ట బాధ పెట్టరు. ఏందో ఈ కొంప, కూర్చున్న తప్పే, నించున్న తప్పే. చివరికి ఊపిరి పీల్చిన తప్పు కింద లెక్కడతారా ఏంది? అదేంది నువ్వు కాలు గట్లా మాట్లాడుతున్నావు? దుర్గన్న దాంట్లో తప్పే ఉన్నది. నా బిడ్డ చేసిన దాంట్లో కూడా తప్పులేదు. ఆయన బయట కూర్చుంటేనే పరుగు పోద్దనుకుంటే మరి ఇవిడి గారి ముద్దుల కోడలు అల్లికలని కుట్లని పొద్దుగాల పోయి పొద్దుగూకినా రావట్లేదు. ఏడకపోతుందో ఏం చేస్తుందో. అయినా కూడా ఆవిడ గారు ఎప్పుడొచ్చినా ఏం చేసినా అడిగేవాళ్ళు లేరు ఈ కొంపలో. వచ్చింది ముద్దుల కోడలు.
పద్మావతి, రోజు యాడికి పోతున్నావు? ఏం చేస్తున్నావు? అయిపోయింది. అత్తమ్మకంతా తెలిసిపోయింది. చెప్పు, ఇంతసేపు పక్కూర్లో ఏం చేస్తున్నావు? చెప్పు, ఇంతసేపు పక్కూర్లో ఏం చేస్తున్నావు? డౌటే లేదు, అత్తమ్మకంతా తెలిసిపోయింది. నేనే నిజం ఒప్పుకుంటే మంచిది. చెప్పు, మాట్లాడవేంది? అది కాదత్తమ్మా, నేనసలు అసలు లేదు, కొసరు లేదు. అల్లికలని పోయిందానివి ఇంతసేపు ఏం చేస్తున్నావు? పొద్దుకుంకేదాకా అల్లికలు నేర్పిస్తా ఉన్నారా? దినాము జల్దీయే వచ్చేదానివి కదా, గీ దినం ఇంత ఆలస్యం ఎందుకైనాది? చెప్పు. అల్లికల పైసలు వచ్చాయి అత్తమ్మా. మీకు చీర కొని తెచ్చాను, అందుకే ఆలస్యమైంది. చూసినావా దుర్గా, గది పద్మావతి అంటే. ఈ ఇంట్లో నీ కన్న కొడుకులు, వాని పెండ్లాలు, ఆఖరికి నా కొడుకు, నేను కూడా చేయలేని గొప్ప పని పద్మావతి చేసినది. మేమేనాడైనా నీ కాడ తీసుకోవడమే గాని నీకిట్టాటి సీర కొనిచ్చినావా? ఇవ్వాలని ఆలోచన వచ్చినాదా? ఎంతైనా పద్మావతి పద్మావతే. ముచ్చటైన కోడలే కాదు, ముచ్చెల్లాంటి కోడలు. అత్తమ్మా, తొందరపడి నోరు జారినావేమో దుర్గా. పద్మావతి నీ గురించే ఆలోచించినాది. పోయి దాన్ని ఓదార్చు, లేదంటే దాని మనసు బాధపడతాది.